నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కండిషన్ పెళ్ళి అనే ఒక మంచి కథను విందాం. శాంతి ఒక పేదింటమ్మాయి. శాంతికి పెళ్ళైన రోజే శోభనం ఏర్పాటు చేస్తారు. శరత్ శాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శాంతి శోభనం గదిలోకి వస్తుంది. శాంతిని చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. మీరు ఇలాగే రావాలని అన్నారు కదా, వచ్చాను అంటుంది. నేను ఇలా రమ్మన్నానా? అవును, పెళ్ళికి ముందు షరతు పెట్టారు కదా, అందుకే ఇలా వచ్చాను అంటుంది శాంతి. ఏ అమ్మాయి అయినా పాల గ్లాసుతో శోభనం గదిలోకి వస్తుంది. నువ్వు ఏకంగా కొడుకుని ఎత్తుకొని శోభనం గదిలోకి వచ్చావు. అవును, పెళ్ళికి ముందు తల్లి కావాలని ఎవరైనా కండిషన్ పెడతారా? మీరు అలా పెట్టారు. అందుకే కొడుకుని ఎవ్వరికి ఇయ్యలేను కదా, అందుకే తీసుకొని వచ్చాను. నేను ప్రేమించిన శాంతినేనా ఇలా మాట్లాడేది? పెళ్ళికి ముందు ఈ శాంతి ఎంత అమాయకంగా ఉండేది, ఇప్పుడు నువ్వు ఇలా తయారయ్యావు అన్నాడు. అవును, నువ్వెంతో అమాయకంగా ఉండేవాడివి, నేనంటే ప్రాణం ఇచ్చేవాడివి. అలాంటి వాడు పెళ్ళికి ముందు ఇలాంటి కండిషన్ పెట్టావు. అలా ఒప్పుకున్నందుకు నేను ఇలా తయారయ్యాను. శాంతి ఏమీ మాట్లాడకుండా అక్కడ బెడ్లో కొడుకుని పడుకోబెట్టుకొని బాబుకు పాలిచ్చి పడుకోబెడుతుంది. శరత్ శాంతిని చూస్తూ, ఒక కొడుకుని కన్నా తన అందం ఏమాత్రం తగ్గలేదు, అంత అందంగా ఉంది అనుకుంటాడు. బాబును పడుకోబెట్టాక శరత్తో అంటుంది, ఈ ప్రపంచంలో ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. నువ్వు మాత్రం వింత కోరిక కోరావు, బిడ్డను కన్నాక పెళ్లి చేసుకుందామని. నీ మాట ప్రకారమే ఒప్పుకున్నాను. కానీ మనకి ఈరోజు శోభనం జరగదు. ఆల్రెడీ ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు నా కొడుకుతోటే నేను బ్రతుకుతాను. మీరు నాకు అవసరం లేదు అంటుంది. అవసరం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు అంటాడు శరత్. ఎందుకు చేసుకోవద్దు, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. అందుకే నువ్వు పెట్టిన షరతుకి ఏ అమ్మాయి చెయ్యని ధైర్యం నేను చేశాను. చేసి నీతో గడిపి ఒక కొడుకుని కని పెళ్లి చేసుకున్నాను. మీరు జమీందారుల వంశం కాబట్టి డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. కానీ నా నిజమైన ప్రేమ గెలవాలనే నేను ఇలా ఒప్పుకున్నాను అంటుంది శాంతి. అంటే నన్ను కాదని వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నావా? శరత్ సోఫాలో పడుకుంటాడు. శాంతి మాత్రం తన కొడుకు దగ్గర పడుకుంటుంది. తెల్లవారు ఉదయమే ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వెళ్ళి వాళ్ళ అత్తయ్య కాళ్లకు దండం పెట్టి దేవుడి గదిలో దీపం వెలిగిస్తుంది. శరత్ వాళ్ళ నానమ్మకు మాత్రం శాంతి అంటే అస్సలు ఇష్టం ఉండదు. పేదింటి అమ్మాయి అని, పెళ్ళి కాకుండా తల్లిని చేసి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అని కోపంతో ఉంటుంది. శరత్ వాళ్ళ అమ్మ సావిత్రి తను మాత్రం నెమ్మదస్తురాలు. కొడుకు చేసిన పనికి సిగ్గుపడుతుంది. కోడల్ని మెచ్చుకుంటుంది. ఎందుకంటే కొడుకు పెట్టిన షరతుకు అలాగే ఒప్పుకొని ఒక కొడుకును కని నాకు కోడలుగా వచ్చింది. తనకి నేను ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి అనుకుంటుంది సావిత్రి శాంతి ఇద్దరూ కిచెన్లో పనులు చేస్తూ ఉంటారు. శరత్ అప్పుడే వస్తాడు. శాంతి వెళ్ళి టీ తెచ్చిస్తుంది. వాళ్ళ నానమ్మ సూర్యకాంతం సావిత్రి అని పిలుస్తుంది. సావిత్రి భయపడుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య చెప్పండి అంటుంది. కాఫీ పట్టుకునిరా అంటుంది. సావిత్రి కిచెన్లోకి వెళ్ళి ఫిల్టర్ కాఫీ చేసుకొని వాళ్ళ అత్తకి ఇస్తుంది. శరత్ పక్కనే కూర్చుంటూ, ఒకసారి నీ భార్యని పిలువురా, నేను మాట్లాడాలి అంటుంది. శాంతి అని పిలుస్తాడు శరత్. శాంతి వచ్చి వాళ్ళ నానమ్మ కాళ్ళకు దండం పెట్టి, చెప్పండి అమ్మమ్మ గారు అంటుంది. నీ మర్యాదలన్నీ బాగున్నాయి. నా మనవడు నీకు అంత నచ్చాడా? పెళ్ళికి ముందే ఒక బిడ్డను కన్నాక నా మనవడిని పెళ్లి చేసుకున్నావు. అమ్మమ్మ, మీరు పెద్దవారు, అలా మాట్లాడకూడదు. మీ మనవడు నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. మీ మనవడు ఒప్పందం ప్రకారం పెళ్ళికి ముందే నేను బిడ్డని కనాలి అని అన్నాడు. అప్పుడే ఆయన మీద నాకు ప్రేమ ఉన్నట్టంట. నా ప్రేమను నిరూపించుకోవడానికి బిడ్డను కని పెళ్లి చేసుకున్నాను. నువ్వు కాబట్టి చేసుకున్నావు. వేరే అమ్మాయి అయితే అసలే ఒప్పుకోదు. నువ్వు మా డబ్బుకు ఆశపడే అలా చేసుకున్నావు అంటుంది కాంతమ్మ. కాదు, నేను పేదింటి అమ్మాయిని, ఆత్మ అభిమానం గల అమ్మాయిని. నా ప్రేమ విలువేంటో నాకు తెలుసు. నాకు ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో చూపించడానికే ఈ పెళ్లి చేసుకున్నాను. మీ మునిమనవణ్ణి మీకు చూపించాను. సావిత్రి అక్కడికి వచ్చి శాంతిని కిచెన్లోకి రమ్మా అని పిలుస్తుంది. శాంతి, నువ్వు ఆమెతో ఎక్కువగా వాదించుకు. ఆమె ఏం మాట్లాడుతుందో తనకు తెలియదు.
మనవడు ఆమె ఇద్దరు ఒకటే. నీకు నువ్వుగా గుర్తింపు తెచ్చుకో. అత్తయ్య, మీరేమీ అనుకోవద్దు. నేను నా ప్రేమను నిరూపించుకున్నాను. మీ అబ్బాయికి నా ప్రేమ తెలిసి రావాలంటే నా కొడుకుని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. అలా అనకమ్మా, నా కొడుకు బాధపడతాడు. వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. కానీ వాడి మెదడులో ఏ పురుగు మెదులుతుందో ఏందో, ఏమో అలాంటి కండిషన్ నీకు పెట్టాడు. ఏది ఏమైనా నా ప్రేమకు పరీక్ష పెట్టాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను. నా మీద ప్రేమ ఉంటే నాతో పాటే వస్తాడత్తయ్య. మీరు ఈ విషయంలో బాధపడకండి. నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. శరత్ శాంతి వెళ్తుంటే అలాగే చూస్తూ నిలబడతాడు. కానీ ఏమీ మాట్లాడ్డు. తనకు కంపెనీలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి కంపెనీలు చూసుకుంటూ ఉన్నాడు. శాంతి వెళ్ళిన తనకేమాత్రం బాధగా కూడా అనిపించలేదు. తన కోసం ఆరాటపడ్డు. శరత్ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు. భార్య కొడుకు వెళ్ళిపోయినా ఎక్కువగా పట్టించుకోలేదు. స్వాతితో ఎక్కువగా క్లోజ్గా ఉంటూ తను ఎంతో ఇష్టపడ్డ అమ్మాయిని మాత్రం గుర్తు చేసుకోవట్లేదు. శరత్ను ఫ్రెండ్ రాజు కలిసి, ఎందుకు శాంతిని వదిలేశావు? తను వెళ్తుంటే ఎందుకు ఆపలేదు? తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. నన్ను కాదు అనుకున్నప్పుడు నేనెలా ఆపుతాను? తనే తిరిగి రావాలి నా కోసం అంటాడు. అసలు నువ్వు ఇదివరకు శరత్వేనా? ఎంత బాగా అమ్మాయిల్ని గౌరవించేవాడివి. నువ్వెంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి షరతులు పెట్టావు. ఏ అమ్మాయి చేయలేని పని శాంతి చేసింది. అంటే అలా చేసేసరికి నీకు చులకనైపోయిందా శాంతి అంటే? అందుకే తనంతట తానే రావాలి అని అనుకుంటున్నావా? తను ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నాను కదా. తనకేం అన్యాయం చేయలేదు. మరి నన్నెందుకు దూరం పెట్టి వెళ్ళిపోయింది? ఆడవాళ్ల మనసు అర్థం చేసుకొని మెలగాలిరా. పాపం, నువ్వు చెప్పినప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడిందో. అన్నీ నీతో షేర్ చేసుకునే మనిషి నీకు దూరంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులు పోతే తనకే తెలుస్తుంది బిడ్డతో ఎలా బ్రతకాలి అని చెప్పి. అప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అందుకే నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటాడు శరత్. రాజు అంటాడు, ఒకసారి గతంలోకి వెళ్ళి చూడరా. శరత్ ఏం మాట్లాడకుండా రాజుకు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకొని శాంతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కబ్బోర్డ్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ఓణీ తీసుకుని వచ్చి తన చేతికి చుట్టుకొని బెడ్ మీద పడుకుంటాడు. శాంతి ఎలా పరిచయమైందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. శరత్ చదువు కంప్లీట్ అయిపోయాక వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాడు. జమీందారులు కాబట్టి ఊర్లో ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. సెలవులకు ఊరంతా తిరిగి చూస్తూ ఉంటే శాంతి వాళ్ళ పొలంలో పాడుకుంటూ డాన్సులు వేసుకుంటూ వెళ్తూ ఉంది. శాంతి వెళ్తూ ఉంటే తన కాళ్ళ పట్టి అక్కడే పడిపోతుంది. శాంతి చూసుకోకుండా అలానే వెళ్తుంది. వెనక నుంచి శరత్ వచ్చి ఆ పట్టీని చేతిలోకి తీసుకుంటాడు. ఎందుకో శాంతిని చూశాక తన మనసులో తనే నాకు కాబోయే భార్య అన్నట్టుగా అనిపిస్తుంది శరత్కి. శాంతిని పిలుస్తాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మరునాడు అదే సమయానికి అక్కడ ఉంటాడు. శాంతి ఎప్పట్లాగా పాటలు పాడుతూ డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. శరత్ను పట్టించుకోదు. అలా 3 రోజులు లైన్గా చూస్తాడు శరత్. 4వ రోజు పాట పాడుతూ డాన్స్ చేస్తూ వెళ్తున్న శాంతికి ఎదురుగా 2 చేతులు కట్టుకొని నిలబడతాడు. అలా సడన్గా ఎదురుగా నిలబడేసరికి బ్యాలెన్స్ ఆపుకోలేక పక్కనుండే పొలంలో పడిపోతుంది. తను పడేది కాకుండా శరత్ చేయి పట్టుకునేసరికి ఇద్దరూ కలిసి ఆ బురదలో పడతారు. శరత్కి కోపం వచ్చి, ఓయ్ మెంటల్, నువ్వు పడిందే కాక నన్ను తోసేశావు అని తిడతాడు. ఎవడ్రా మెంటల్? నాకు ఎదురు వచ్చిందే కాక నన్ను మెంటల్ అంటావా? అసలు ఊరికి కొత్తలా ఉన్నావు, నీకు ఇక్కడేం పని అంటుంది. ఇదంతా నీ ప్లేసా? నేను ఎక్కడికైనా తిరుగుతాను ఈ ఊర్లో, అయినా నన్నెందుకు లాగావు అంటాడు. ముందు నాకెందుకు ఎదురొచ్చావో చెప్పు, అప్పుడు నేను చెప్తాను. ఇద్దరూ కలిసి లేవబోతారు. అయినా ఆ బురదలో ఇరుక్కొని ఒకరి మీద ఒకరు పడతారు. శరత్ మీద శాంతికి కోపం వచ్చి శరత్ను చూస్తూ, నువ్వే ఇదంతా చేశావు, నా డ్రెస్ అంతా బురదతో తడిచిపోయింది. శరత్ మెల్లగా లేచి నిలబడి శాంతిని నిలబెట్టి ఇద్దరూ కలిసి ఆ పొలంలో మోటార్ దగ్గరకు వెళ్తారు. ఆ నీళ్ల దగ్గర
శరత్ కడుక్కుంటాడు. శాంతి కూడా మొత్తం కడుక్కుంటుంది. అప్పుడు చూస్తాడు శాంతిని. తన ఓణీ తీసేసి నీళ్ళల్లో పిండుకుంటూ సన్నని నడుముతో లంగా మీద తన అందాలను చూస్తూ అలాగే ఉంటాడు. శాంతి కడుక్కొని వచ్చి తన ఓణీని పొలం చెట్లపై ఆరేసుకొని అలాగే నిలబడుతుంది. శరత్ మాత్రం శాంతి దగ్గరకు వచ్చి తన సన్నని నడుముపై చేయి వేసి, ఎంత అందంగా ఉన్నావు, నీకు ఎదురు ఎందుకు వచ్చావు అని అడిగావు కదా, 3 రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను, అందుకే నీకు ఎదురుగా వచ్చి మాట్లాడాలని. నువ్వు నా మనసుకు నచ్చేశావు. నేను నిన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది. శాంతి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. చూడండి, మీరెవరో తెలీదు, ఊరికి కొత్తగా ఉన్నట్టున్నారు. మేం పొలం పనులు చేసుకుని బతికేవాళ్ళం. మీరు ఇలా పరాయి అమ్మాయిని చూడకూడదు. ఇక్కడ ఎవరైనా చూస్తే చాలా గొడవలు అయిపోతాయి. వెళ్ళిపోండి అంటుంది. శరత్ శాంతి ముందు మోకాలు మీద కూర్చొని తన కాలును మోకాలుపై పెట్టి తన పట్టి కాలుకు పెడతాడు. పెట్టి ఆ పాదాన్ని ముద్దు పెట్టుకుంటాడు. శాంతికి ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించింది. శరత్ లేచి నిలబడి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. ఈ పట్టి నువ్వు మొన్న ఆడుకుంటూ వెళ్తుంటే కింద పడింది. నేనే తీసి దాచాను. అది నీదే. నీ కాలు ఎంత అందంగా ఉందో అని చెప్పి నువ్వు ఏదో ఒకటి నీ నిర్ణయం చెప్పాలి అని వెళ్ళిపోతాడు. శాంతి మైమర్చిపోతుంది కొత్తగా స్పర్శ తగిలేసరికి. అతను వెళ్ళిపోయిన దిక్కే చూస్తూ ఉంది. కాసేపు అయ్యాక తను ఓణీ తీసుకొని వేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఇచ్చిన పట్టీని చేతిలో పట్టుకొని అతని గురించి ఆలోచిస్తూ ఉంది శాంతి. మర్నాడు పొద్దున్నే శాంతి పొలంలో నాట్లు వేయడానికి వెళ్తుంది. మోకాళ్ళ వరకు లంగా దోపుకొని నాట్లు వేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన శరత్ శాంతి అలా నాటు వేయడం చూసి బాగా నచ్చి చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నాటు వేశాక నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఎప్పట్లాగానే ఇంటికి వెళ్తుంది. శాంతి వెనక శరత్ కూడా వెళ్తాడు. శాంతి వెనుకకు తిరిగి చూసి శరత్ కనపడేసరికి, మీరు నా వెంట పడొద్దు. ఇక్కడ ఊరి వాళ్ళు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు. మీరు సిటీ అబ్బాయి, పల్లెటూరి వాతావరణం మీకు సరిగ్గా తెలీదు అంటుంది. సిటీ అయినా పల్లెటూరైనా ప్రేమ ప్రేమనే. అందరికీ ఎక్కడ ప్రేమ పుట్టాలో నాకు అలాగే పుట్టింది. అందుకే నీ వెంట పడుతున్నాను. నువ్వు ఏదో ఒకటి చెప్పు, కానీ ఒప్పుకోను అని మాత్రం అనకు. శాంతి ఇంటి వరకు వెళ్ళి శరత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వారం 10 రోజులు శాంతి చుట్టూ తిరుగుతాడు. శాంతి మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వదు. ఒకరోజు జమీందార్ ఇంటి నుంచి శాంతికి కబురు వస్తుంది. శాంతి జమీందార్ ఇంటికి వెళ్తుంది. జమీందార్ ఇంట్లో అడుగు పెట్టగానే ఎందుకో శాంతికి మనసు అలజడిగా అనిపిస్తుంది. తన గజ్జల సౌండ్తో సరాసరి హాల్లోకి వెళ్తుంది. అక్కడ ఉయ్యాల్లో శరత్ పడుకొని ఉంటాడు. ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది శాంతి. ఇంతలో జమీందారమ్మ వచ్చి శాంతిని పిలిచి, ఎలా ఉన్నావు శాంతి అని అడుగుతుంది. బాగున్నానమ్మా, ఎందుకో కబురు పంపారు అంటుంది. చాలా రోజులవుతుంది నిన్ను చూసి, అందుకే రమ్మన్నాను. ఈ పండక్కి నీకు బట్టలు పెట్టాలి కదా అని చెప్పి తన గదిలోకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి శాంతికి పెడుతుంది. నువ్వు నాకు ఇష్టమైన అమ్మాయివి. ప్రతి సంవత్సరం నీకు బట్టలు పెడుతున్నాను. నీకు వచ్చే సంవత్సరం లోపల పెళ్ళి కావాలి అని ఆశీర్వదిస్తుంది. ఆమె శరత్కి మేనత్ అవుతుంది. శరత్ వచ్చి, అత్తయ్య ఈమెవరు అని అడుగుతాడు ఏమీ తెలియనట్టు శాంతిని చూపిస్తూ. చాలా మంచి అమ్మాయి, కల్మషం లేని పిల్ల. తనే ఈ ఊర్లో ఇంటర్ వరకు చదువుకుంది. అయినా తల్లిదండ్రులకు సహాయంగా పొలంలో పనిచేస్తుంది. ఎంత చక్కగా ఉంటుందో. చక్కని భర్త రావాలి అని చెప్తుంది. చక్కని భర్త రావాలి అంటే ఆమె ఒప్పుకోవాలి కదా అత్త. అదేంటి, ఎవరైనా నచ్చారా శాంతి నిన్ను? శాంతి కంగారు పడుతుంది. శరత్ వైపు చూస్తుంది. శరత్ నవ్వుతూ, అదే అత్తయ్య, ఈ అమ్మాయిని మొన్న ఎవరో ఒక అతను ఇష్టపడి వెంట పడుతున్నాడు. ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, నేను చూశాను అంటాడు. అవునా శాంతి, ఆ అబ్బాయి ఎవరు? నా దగ్గరికి తీసుకురా. అతను ఎలాంటి వాడో చూసి నేను నీకు పెళ్లి చేస్తాను అంటుంది. వద్దమ్మా, అతను ఎవరో తెలీదు. అతనికి ఏదో నచ్చి అలా వచ్చి నా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అనగానే చేసేసుకుంటామా? మనసుకు నచ్చాలి కదా అమ్మా. అది నిజమే. నీ మనసుకు నచ్చితేనే ముందుకు వెళ్ళు, ఇంకా ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. శాంతి బట్టలు పట్టుకొని తన ఇంటికి వెళ్తుంది.
ఒకరోజు సంతలో శాంతి చెరుకు గడ పట్టుకొని తింటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. శరత్ కూడా అదే సంతకి వస్తాడు. శాంతిని చూస్తాడు. లంగా ఓణితో ఆడుకుంటూ పాడుకుంటూ చెరుకు తింటూ ఎదురవుతుంది శరత్కి. తినేదల్లా ఆగిపోతుంది శరత్ను చూసి. చూడండి బాబుగారు, మీరు నా వెనక పడొద్దు. మీరు జమీందారు కుటుంబం అని నిన్ననే తెలిసింది. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. మీ అత్తయ్య ముందు మీరు ఏమీ తెలియనట్టు మాట్లాడారు. నేనేమీ అనలేదు. మీరు నా వెనక తిరగడం ఆపేయండి అంటుంది. శరత్ శాంతి చేయి పట్టుకొని అక్కడున్న జైంట్ వీళ్ళలో బలవంతంగా ఎక్కిస్తాడు. అది తిరుగుతూనే ఉంది. శాంతికి భయం వేసి శరత్ కాలర్ పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. జైంట్ వీల్ చాలాసేపు తిరిగి ఆగుతుంది. ఒక్కొక్కళ్ళుగా దిగుతూ ఉంటారు. శాంతి శరత్ ఒకరినొకరు ఒదిగిపోతారు. ఇద్దరి గుండెల సవ్వడి వినపడుతుంది. అక్కడున్న వ్యక్తి పిలిచేసరికి వాళ్ళిద్దరూ లేచి దిగి పక్కకు వస్తారు. శాంతి పక్కకు వచ్చి, మీరు ఎంత పని చేశారు? ఇలా నలుగురిలో అదెక్కి కూర్చున్నాం. ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది? మీకు కొంచెం కూడా భయం లేదు అంటుంది. ప్రేమ ఎప్పుడు భయపడదు. ఏదన్నా నచ్చితే మాత్రం చేసేయాలి. ఏ పనైనా సరే. అది నా సిద్ధాంతం. మీకేంటి, మగవారు, జమీందారు వంశం, ఎలా ఉన్నా ఏమీ కాదు. కానీ నేను ఒక పేదింటి అమ్మాయిని. నేను ప్రేమిస్తే ఊరు మొత్తం ఏమంటారు? దయచేసి నా వెనక పడొద్దు అంటుంది. ఏ పేదింటి అమ్మాయి ప్రేమించకూడదా? అమ్మాయికి మనసు ఉండదా? ఈ ఊర్లో వాళ్ళంతా అలా ఉంటారా అని శరత్కి కోపం వచ్చి శాంతి చేయి పట్టుకొని పక్కకు లాక్కెళ్ళి అక్కడున్న గాజులు తన చేయి నిండా వేస్తాడు. అమ్మవారి గుడికి తీసుకెళ్ళి తన పాపిడిలో సింధూరం పెడతాడు. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టమా లేదా? ఊరి గురించి ఆలోచిస్తున్నావా? నీ మనసులో ఏముందో చెప్పు అంటాడు. శాంతికి కోపం వచ్చి శరత్ని చెంప పగలగొడుతుంది. మీరు చేసిన పనేంటి? సింధూరం నా పాపిడిలో పెట్టడం ఏంటి? తెలిసే చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? మీకు ఒక్కరికి ఇష్టం ఉండగానే సరిపోదు. ఇక్కడ సంప్రదాయాలు చాలా ఉన్నాయి. మీరు జమీందారు వంశం, మేము పేదవాళ్ళం. అది చాలు మన మధ్య వ్యత్యాసం. అంతకంటే ఎక్కువ చెప్పలేను అంటుంది. శాంతి చెంప పగలగొడతాడు. పేదవాళ్ళు జమీందారులు అని తేడా నాకు లేదు. నేను సిటీలో పుట్టి పెరిగాను. నువ్వు నాకు నచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అంతకు మించి ఏమీ లేదు. నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు. నీకు వారం రోజులు గడువిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరత్. శాంతి ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరికీ చదువు చెప్తూ ఉంటుంది. అందరూ చదువుకోవాలని ఆమె కోరిక. శాంతి అమ్మా నాన్న పేరు నరసింహులు, లక్ష్మి. నరసింహులు వచ్చి లక్ష్మిని పిలుస్తాడు. ఏందయ్యా అంటుంది లక్ష్మి. శాంతిని సాయిలు పెళ్లి చేసుకుంటాను అని నాకు రోజు చెప్తున్నాడు. శాంతి మనసులో ఏముందో తెలుసుకో లక్ష్మి అంటాడు. అప్పుడే పిల్లకు పెళ్ళేంటయ్యా? ఇంకొన్ని రోజులు ఆగినాక చేద్దాం. చదువుకుంటాను అంటే నువ్వు చదివేయలేదు. ఇప్పుడు పొలం పనులకు వెళ్తుంది. దానికి పెళ్ళి అవసరం లేదు ఇప్పుడే. సాయిలు దాన్ని ఇష్టపడ్డాడే, పెళ్లి చేసుకొని చదివిస్తా అన్నాడు. ఆ మొరటోడికి నా బిడ్డనివ్వను. నా బిడ్డను సిటీ నుంచి వచ్చి పెళ్లి చేసుకుని పోతారు. ఆ మొరటోడికి మాత్రం నా బిడ్డని ఇవ్వను అంటుంది. మనసు మంచిగా ఉండాలి కానీ మొరటితనం ఏముంది? సిటీలో వాళ్ళు బాగా చూసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? ఇంతలో శాంతి వస్తుంది. వాళ్ళ నాన్నని చూడగానే దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న అంటుంది. వాళ్ళ అమ్మా నాన్నని కూర్చోబెట్టి తనే వంట చేస్తుంది. ఇంతలో వెనక నుంచి వాళ్ళ అమ్మ వచ్చి మీ అయ్య అంట నీకు పెళ్లి చేస్తాడంట అని అంటుంది లక్ష్మి. ఏంటమ్మా అలా అంటావు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకు చదువుకోవాలని ఉంది. అయినా మీరు చదివించలేదు. మీ నాన్నకు అదే చెప్పాను. నువ్వు అదే చెప్పు. మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడంట. వాడికి మాత్రం నేను ఇయ్యను అంటుంది. శాంతికి కోపం వచ్చి నేను బావను అస్సలే చేసుకోను. ఎప్పుడు వెంట పడుతూ ఉంటాడు. నాకు అతనంటే ఇష్టం లేదు అంటుంది. నేనున్నా కదా, మీ నాన్నకు చెప్తాలే, నువ్వు కామ్గా ఉండు అంటుంది. సరే అమ్మా, ఆ చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి బట్టలు పిండుకొని వస్తాను అని చెప్పి శాంతి బట్టలు మూట కట్టుకొని చెరువుగట్టు దగ్గరికి వెళ్తుంది. చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ తీసి పిండుతుంటే వాళ్ళ బావ సాయిలు వస్తాడు. వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. గట్టిగా అరిచి నీళ్ళల్లో పడుతుంది శాంతి.
ఏంటే అలా నీళ్ళల్లో పడ్డావు? పెళ్లి చేసుకుంటే ఇంకెలా ఉంటుంది? నాతో ఎలా సంసారం చేస్తావే? చూడు బావా, నేను పెళ్లి చేసుకోను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను ఇంకా చదువుకొని ఉద్యోగం చేయాలి. నన్ను పెళ్లి చేసుకున్నాక చదువుకొని ఉద్యోగం చేయవే. నేను అన్నీ నిన్ను దగ్గరుండి చూసుకుంటాను. బావా, మరి ఇక్కడి నుంచి వెళ్ళు. నేను బట్టలు ఉతకడానికి వచ్చాను. ఇక్కడికి వస్తే మంచిగా ఉండదు. ఎవరైనా చూస్తే ఇక్కడ బాగుండదా? అయితే నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను. మీ అయ్య ముందు నేను చేయి పట్టుకుంటాను. ఎవరేమంటారో చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శాంతి దగ్గరికి తన స్నేహితురాళ్ళిద్దరూ వస్తారు. ముగ్గురు కలిసి నవ్వుకుంటూ బట్టలన్నీ పిండేసి ఆ నీళ్ళల్లోనే స్నానం చేస్తారు. వాళ్ళ తడి బట్టలతో పైకొచ్చి ఆ చెట్టుకు బట్టలు ఆరేసుకొని చెట్టు చాటున బట్టలు మార్చుకుంటారు. బట్టలన్నీ ఆరే వరకు ఉండి అన్నీ మూట కట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో శరత్ ఎదురవుతాడు శాంతికి. శాంతి దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకొని, ఇంకొకసారి చెరువు గట్లంబడి స్నానాలు చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఇంట్లోకి వెళ్ళి స్నానం చెయ్యి. అంతేగాని గట్ల వెంబడి పుట్ల వెంబడి స్నానాలు చేశావంటే ఊరుకోను అంటాడు. మాకు చిన్నప్పటి నుంచి ఇలా చేయడం అలవాటు, అందుకే చేశాను. నువ్వు చిన్న పిల్లవి కాదు, పెద్ద పిల్లవు. నీ అందం ఎలా ఉంటుందో నీకు తెలియదు. తెలిసేలాగా నేను చెయ్యాలా? ముందే చెప్తున్నా. నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నేను ఊరుకోను. శరత్ను పక్కకు జరిపి శాంతి వెళ్ళబోతుంది. శరత్ తన నడుం మీద చేతులు వేసి, ఇలా ఓణీ లేకుండా బ్లౌజు లంగాతో వెళ్తున్నావు. ఊర్లో అందరూ చూడరా? ఈ ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళమే మేము. ఇలానే వెళ్తాం అంటుంది. శాంతిని చెట్టు చాటుకు తీసుకెళ్ళి చెట్టుకు ఆనిచి, నీకు వయసు వచ్చింది అని తెలియాలంటే నేను ఇలా చేస్తే నీకు తెలుస్తుంది అని చెప్పి ముఖం నుంచి తన చేతుల్ని నడుం దగ్గరకు తీసుకెళ్ళి ముద్దు పెడతాడు. ఒక్కసారిగా శాంతికి ఒళ్ళు జలదరిచ్చినట్లుగా అవుతుంది. తనకు వయసు వచ్చింది, తనలో కోరికలు ఉన్నాయి అని తెలిపే విధంగా ప్రవర్తిస్తాడు శరత్. శ్వాస తీసుకొని ఏమీ చెప్పలేక శరత్ నెట్టేసి తన ఇంటికి పారిపోతుంది శాంతి. తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంది. అవును, నేను ఇలా ఊర్లో తిరగకూడదు. నాకు వయసు వచ్చింది. ఎప్పుడూ సరిగ్గా పట్టించుకోలేదు. అందుకే మా బావ నా వెంబడి పడుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఆ రోజు రాత్రి సాయిలు వచ్చి వాళ్ళ మామతో కూర్చొని, శాంతితో నా పెళ్ళి ఖాయం చేయి మావా అని అడుగుతాడు. సాయిలు, ఇప్పుడే శాంతికి పెళ్ళేంటి? తను ఇంకా చిన్నపిల్ల. ఇంకా 2 ఏళ్ళు పోయాక చేస్తాను అంటుంది లక్ష్మి. లేదత్తా, నేను పెళ్లి చేసుకున్నాక చదివిపిస్తాను. మీకు చిన్నపిల్లలా కనిపిస్తుందా? తను పెళ్ళిడికి వచ్చింది. తనను చూస్తే తెలియట్లేదా? వాళ్ళ మాటలు వింటున్న శాంతికి అర్థమవుతుంది నేను వయసుకు వచ్చాను అని. శరత్ తాకిన చోటు స్పర్శ అంతా కొత్తగా అనిపిస్తుంది తనకి. ఎప్పటిలాగానే శాంతి పొలం పనులకు వెళ్తుంది. శరత్ వెంట వస్తూ ఉంటాడు. శాంతి మెల్లగా మందలిస్తుంది. ఎందుకండి నా వెంట ఇలా పడుతున్నారు? ఎందుకో నువ్వు ఎవరితో మాట్లాడినా నాకు ఇష్టం అనిపించడం లేదు. నేను మాత్రమే నీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలి. మీ అమ్మా నాన్నతో తప్ప నువ్వు ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడొద్దు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఎవరైనా నిన్ను మోసం చేస్తారని నాకు భయం వేస్తుంది. ఇది నేను పుట్టి పెరిగిన ఊరు. నన్నెవరు మోసం చేయరు. నీకు తెలియదు శాంతి, నువ్వు నాకు ఒక అమ్మలాగా అనిపిస్తావు. మా అమ్మ ఎంత ప్రేమ చూపిస్తుందో నీ ప్రేమ కూడా నాకు అంత నచ్చుతుంది. నేను ఎవరు ఏది చెప్పినా వినను అని చెప్పి తన 2 చేతులతో శాంతిని ఎత్తుకొని పొలం వరకు మోసుకొని వెళ్ళి పొలం దగ్గర దింపుతాడు. మళ్ళీ సాయంత్రం వస్తాను, మళ్ళీ ఎత్తుకొని మీ ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు శరత్. శరత్ అలా ఎత్తుకొని పొలం దగ్గర దింపేసరికి శాంతికి లోపల సంతోషం అనిపించినా పైకి చిరుకోపం చూపిస్తుంది. అలా రోజు శరత్కు దింపడం తీసుకురావడం అలవాటైపోతుంది. ఇది అందరి నోట ఊరంతా పాకిపోతుంది. వాళ్ళ బావ సాయిలకు కూడా తెలుస్తుంది. సాయిలు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు, శాంతిని నాకిచ్చి పెళ్లి చేయండి అని. లక్ష్మి వచ్చి, దానికి ఇష్టం లేనప్పుడు మేం బలవంతంగా పెళ్లి చెయ్యం. సాయిలు, వేరే సంబంధం చూసుకో. అత్త, మర్యాదగా ఇచ్చి చేస్తారా లేదా? శాంతి అప్పుడు బయటికి వచ్చి, బావా, నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అనుకున్నట్టుగా శరత్ అనే అతన్ని నేను ప్రేమించాను.
నేను అతన్ని చేసుకుంటాను అని చెప్తుంది. సాయిలు కోపం వచ్చి శాంతి అని కొడతాడు. లక్ష్మి వెళ్ళి సాయిల్ని కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్నే కొడతావు? ఇంకొకసారి మా ఇంటి వైపు వస్తే ఊరుకోను అని బెదిరిస్తుంది లక్ష్మి. సాయిలు చూస్తాను వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి శాంతిని తనను ఇంట్లోకి తీసుకెళ్ళి, ఏం మాట్లాడావే? శరత్ అనే అతన్ని నువ్వు ప్రేమించడం ఏమిటి? శాంతి వాళ్ళ అమ్మను పట్టుకొని, అవునమ్మా, శరత్ను నేను బాగా ఇష్టపడ్డాను. మన ఊరి జమీందారు మేనలుడు అని చెప్పింది. జమీందారు వాళ్ళ అబ్బాయిని ప్రేమించావా? అసలు వాళ్ళ కాలు గోటికి కూడా మనం సరిపోం. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే మనందరినీ చంపేస్తారు అంటుంది. శరత్ నా వెంట పడ్డాడమ్మా, చాలా మంచివాడు, నాకు కూడా నచ్చేశాడు, అందుకే ఇష్టపడ్డాను. అలా కాదమ్మా, మగవాళ్ళందరూ అలాగే ఆశ చూపిస్తారు, తర్వాత మోసం చేసి వెళ్ళిపోతారు. జీవితం బలయ్యేది ఆడదానికే, కొంచెం ఆలోచించు అంటుంది లక్ష్మి. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేకుంటే పెళ్ళి అనేదే నా జీవితంలో లేదు అనుకుంటాను. అంత పెద్ద నిర్ణయం తీసుకోకమ్మా, ఆలోచిద్దాంలే, ముందు అబ్బాయిని ఒకసారి నేను చూడాలి అంటుంది. సరే అమ్మా, టైం వచ్చినప్పుడు చూపిస్తాను అని చెప్పి శాంతి పడుకుంటుంది. శరత్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తాతయ్య పెద్దగా గొడవ చేస్తారు. ఆ అమ్మాయితో ఎందుకు తిరిగావు అని గొడవ పెడతాడు. తాతయ్య, ముందే చెప్తున్నాను, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నా భార్యగా అనుకున్నాను. నాకు మా అమ్మలాగా చాలా ప్రేమను చూపించింది. ఆమెను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను. అంతవరకు వచ్చిందా వ్యవహారం? అలాంటి వాళ్లను వాడుకొని వదిలేయాలి తప్పించి పెళ్లి వరకు తెచ్చుకోకూడదు. ఇంతలో వాళ్ళ మేనత్త కలగజేసుకొని, శరత్, తర్వాత మాట్లాడదాం, నువ్వు ఇప్పుడు గదిలోకి వెళ్ళు అంటుంది. శరత్ గదిలోకి వెళ్ళాడు. కాసేపు అయినాక వాళ్ళ అత్త వెళ్ళి, ఏంటి శరత్, శాంతి చాలా మంచి అమ్మాయి, కానీ మన ఇంట్లో ఒప్పుకోరు. కావచ్చు అత్త, కానీ నాకు శాంతి అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అందరి అమ్మాయిల్లాగా కాదు తను. ఒక అమ్మాయికి ఎలా ఉండాలో అన్ని గుణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయి. నాకు నచ్చేసింది, నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పించైనా. వాళ్ళ తాతయ్య సూర్యనారాయణ, నానమ్మ సూర్యకాంతం, మేనమామ లక్ష్మీకాంతం ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఒక వారం తర్వాత శరత్ని పిలిచి వాళ్ళ ముగ్గురి నిర్ణయం చెప్తారు. శరత్ దానికి ఒప్పుకోడు. మరి నీ మీద ప్రేమ ఉంది అంటే ఎలా తెలియాలి? మన డబ్బు మీద ఆశతో ఆ అమ్మాయి ప్రేమించింది, నీ మీద మనసు పడి కాదు అంటాడు సూర్యనారాయణ. మీరు పెద్దవాళ్ళు, మీకు అలాగే అనిపిస్తుంది, కానీ ప్రేమించిన మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను అలాగే అనుకుంటారు కావచ్చు, ప్రేమించి మోసం చేస్తాడు అని. మనం జమీందారు వాళ్ళం, కొంచెం కులం తక్కువ వాళ్ళు ఎలా అనుకున్నా పర్వాలేదు. మన ఇంటికి వచ్చే ఇంటి కోడలు జమీందారు వంశం నుండే రావాలి. తాతయ్య, నానమ్మ, మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, నాకు అట్లాంటి పట్టింపులు లేవు. నేను కంపెనీని చూసుకుంటున్నాను. శాంతిని పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. అయితే మేము చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండు. అలా చేస్తే నీ మీద ప్రేమ ఉన్నట్టు, లేకుంటే మన డబ్బుకు ఆశపడి నిన్ను లొంగ తీసుకోవాలని చూసింది అంటాడు. తాతయ్య, ఇంకొకసారి అలా మాట్లాడకండి. మీరు పెద్దవాళ్ళని చాలా గౌరవిస్తున్నాను. మాకు నువ్వు గౌరవం ఇచ్చేది నిజమైతే, నీ ప్రేమ అంత గొప్పదే అయితే మేం చెప్పే కండిషన్కి ఒప్పుకో. మరి ఒక ఆడపిల్లను అలా చేయడం అన్యాయం తాతయ్య. పెళ్ళి కాకుండా తల్లి ఎలా అవుతుంది? మీరే చెప్పండి. నేను వెళ్ళి శాంతికి చెప్తే నా చెంప పగలగొడుతుంది. నీ మీద మనసు ఉంది కదా, నిన్ను చాలా ప్రేమించింది అని చెప్పావు కదా, ఒప్పుకుంటుందేమో అడుగు. ఒప్పుకోకపోతే ఆస్తి కోసమే ఆమె నిన్ను ప్రేమించింది అని అర్థం. ఈ పెళ్ళికి మేము ఒప్పుకోమంటారు. శరత్ ఎలాగైనా శాంతిని ఒప్పించి వాళ్ళ కండిషన్ ఒప్పుకున్నాకనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. శరత్ శాంతి దగ్గరికి వెళ్ళి, నీతో మాట్లాడాలి, ఎక్కడైనా కలుద్దామా? ఊరు వాళ్ళందరూ చూస్తారు ఎక్కడ కలిసినా, అదేదో మా ఇంటికే వచ్చి మాట్లాడు అంటుంది. నీతో పర్సనల్గా మాట్లాడాక మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు.
అది నువ్వు ఒప్పుకోవాలి. ఏం కండిషన్ అది అని అడుగుతుంది శాంతి. అది ఇక్కడ చెప్పేది కాదు శాంతి. మీ ఇంటికి రమ్మంటే వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. సీరియస్గా చెప్తున్నాను. అది జరిగితేనే మన పెళ్ళికి ఒప్పుకుంటారు. నువ్వు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నా మంచిదే. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వే కావాలనుకుంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. శాంతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సాయంత్రం వరకు ఆలోచించుకొని పొలం నుంచి ఇంటికి వెళ్తుంటే శరత్ మళ్ళీ వస్తాడు. సరే, రేపు మధ్యాహ్నం ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం అంటుంది. నేను ఏది చెప్పినా ఆలోచించి చేస్తాను అనే సంగతి మర్చిపోకు. నేను చెప్పే విషయం శ్రద్ధగా వినాలి. ఎందుకు చెప్తున్నాను, దానికి ఒక బలమైన కారణం ఉంటుంది అని ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అని. సరే, రేపు మధ్యాహ్నం వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శాంతి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకు చెప్తుంది. అమ్మ, శరత్ రేపు మధ్యాహ్నం వచ్చి నాతో ఏదో మాట్లాడాలన్నాడు. రేపు ఇంటికి రమ్మన్నాను. చూడమ్మా, అలా ఇంటికి రావడం పద్ధతి కాదు. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు. అదేదో మా ముందు మాట్లాడమను. అది కాదమ్మా, నాతో మాట్లాడాక మీతో మాట్లాడతాను అన్నాడు. ముందు నేను ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి. అందుకే ఇంటి ముందే మాట్లాడతాను, ఇంట్లోకి తీసుకెళ్ళను అని చెప్తుంది. మరుసటి రోజు మధ్యాహ్నం శాంతిని కలవడానికి వస్తాడు శరత్. శరత్, చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. నేను చెప్పే ప్రతి మాట విను. మనిద్దరం పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నాతో పెళ్లికి ముందే ఒక బిడ్డను కని ఇవ్వాలి. అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. శాంతికి కోపం వచ్చి, మేమెంత మధ్యతరగతి వాళ్ళమైనా చాలా పరువుగా బతికేవాళ్ళం. పెళ్ళి కాకుండా నీకు బిడ్డను ఎలా కనిస్తాను అని చెప్పి కోపంగా శరత్ చెంప పగలగొడుతుంది. కొట్టినా సరే నేను చెప్పింది వినమని చెప్పాను. మనకు ఒక బిడ్డ పుట్టాక అందరి ముందు పెళ్లి చేసుకుంటాను. అంటే నా ప్రేమ మీద నమ్మకం లేదా? ముందే ఎందుకు బిడ్డను కనాలి? పెళ్లి చేసుకున్నాక కందాం. ప్రేమించుకున్న వాళ్ళం, ఇందులో తప్పే ఉంది? పెళ్లి చేసుకున్నాక చేసే పని పెళ్ళికి ముందు చేయమంటున్నాను. మా అమ్మ అందుకే ముందే చెప్పింది, జమీందారులను నమ్మొద్దు, నువ్వు దూరంగా ఉండమ్మా, ప్రేమించొద్దు అని. అందరూ అలా ఉండరు శాంతి. నిన్నేదో వాడుకొని వదిలేయాలని కాదు. నా ప్రేమ గొప్పది. నా ప్రేమ నిజమైతే నువ్వు నేను చెప్పినట్టు వింటావు అంటాడు. నా ప్రేమ నిజమైతే మీరు నేను చెప్పినట్టు వినాలి. ఏ ప్రేమికుడు ఇంతవరకు పెట్టని కండిషన్ నువ్వు పెట్టావు. పెళ్ళికి ముందే ఒక బిడ్డను కన్నాక పెళ్ళి అని. మా అమ్మ నాన్న ఊరిలో తలెత్తుకోవద్దా? అందరూ ఎన్ని రకాలుగా మాట్లాడతారు. నువ్వే చెప్పు శరత్, నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అన్నది తర్వాత. ముందు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోకపోతే మనం విడిపోవాల్సి ఉంటుంది. అంటే నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అనుకుంటాను. మీరు అసలు ఒక ఆడపిల్ల దగ్గరకు వచ్చి కోరాల్సిన కోరికేనా ఇది? నేను నిజంగా నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి అడిగాను. వేరే అమ్మాయితో ఉంటాను అనలేదు కదా. నిన్నే పెళ్లి చేసుకుంటాను. మేమేమైనా బజారు వాళ్ళమా అలాంటి కోరిక కోరావు? శాంతి అని గట్టిగా అరుస్తూ శరత్ శాంతి చెంప పగలగొడతాడు. అప్పుడే వాళ్ళ నాన్న వస్తాడు. శాంతిని దగ్గరకు తీసుకొని, బాబు మీరెవరు? మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? క్షమించండి, నాకు మీ అమ్మాయిని కొట్టే హక్కు ఉంది. నేను జమీందారు మేనల్లుణ్ణి. నేను మీ అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలి అంటే ఒక కండిషన్ పెట్టాను. దానికి మీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అంటాడు. ఏంటి ఆ కండిషన్ బాబు? పెళ్ళికి ముందే నాకు ఒక బిడ్డను కనివ్వాలి. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని. చిచి, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు జమీందారు బిడ్డవి అని నేను విలువిచ్చాను అని చెప్పి కాలర్ పట్టుకొని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. నా బిడ్డ వైపు కన్నెత్తి చూసినా మర్యాదగా ఉండదు. ఈ ఊరి నుంచి వెళ్ళిపో, లేకుంటే మీ ఇంటికి వచ్చి చెప్తాను. శాంతిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శరత్ వాళ్ళ నాన్న కొట్టి గెంటేయడం చూసి శాంతికి బాధగా అనిపిస్తుంది. సాయంత్రం వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చాక శాంతిని అడుగుతుంది, బాబు ఏమన్నాడమ్మా? శాంతి అక్కడ జరిగిందంతా చెప్తుంది. అలాంటి వాడినా నువ్వు ప్రేమించింది? ఇంతలో శాంతి వాళ్ళ నాన్న బాగా తాగేసి వచ్చి లక్ష్మి అని గట్టిగా అరుస్తాడు. నీ బిడ్డ ప్రేమించిన వాడు డైరెక్ట్గా ఉంచుకుంటాను అని అన్నాడు. నేను సాయిల్తో పెళ్లి చేస్తాను, అన్నీ రెడీ చేయి అంటాడు.
అలా మాట్లాడకయ్యా, అమ్మాయి మనసు పడింది. అతను అన్నది తప్పే కావచ్చు, కానీ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ఆ మొరటోడికి మాత్రం ఇవ్వొద్దు అంటుంది. నరసింహులు కోపంగా లక్ష్మి చెంప పగలగొడతాడు. వాడు డైరెక్ట్గా ఉంచుకుంటాను అని చెప్పాడు. మన పరువు ఏం కావాలి? నేను చెప్పినట్టు విని అని చెప్పి అక్కడ ఉన్న మంచంలో పడుకుంటాడు. మరునాడు ఉదయం సాయిల్ని రమ్మని చెప్పి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అని మాటిస్తాడు. సాయిలు సంతోషంతో వాళ్ళ అమ్మకు చెప్పి పంతుల్ని తీసుకుని వచ్చి శాంతికి ఇష్టం లేకున్నా వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టిస్తారు. శాంతి వాళ్ళ అమ్మను పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని. నిన్ను ప్రేమించిన అతను అలా అడిగాడు. ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా? నువ్వే చెప్పమ్మా. అమ్మా, ఒక్కసారి ఎలాగైనా శరత్ను కలుస్తాను. వద్దమ్మా, మీ నాన్నకు తెలిస్తే అస్సలు ఊరుకోడు, మనిద్దరిని చంపేస్తాడు. సాయిల్ని చేసుకునే బదులే చనిపోతాను. నేను ఒకసారి శరత్ను కలిసి పెళ్లి చేసుకోమని బతిమలాడతాను. 2 రోజుల తర్వాత నరసింహులు పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కొస్తాడు. చీకటి పడ్డాక లక్ష్మి శాంతిని పొలం గట్టుకు తీసుకుని వెళ్తుంది. అక్కడికి శరత్ని రమ్మని కబురంపిస్తారు. లక్ష్మి వీళ్ళకి కొంచెం దూరంలో ఉంటుంది. శాంతి శరత్ను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గుండెల్లో ఒదిగిపోతుంది. శరత్ శాంతిని మరి కాస్త దగ్గరికి హత్తుకొని, శాంతి, నిన్ను వదిలిపెట్టను, కానీ నేను చెప్పిన కండిషన్కి. మీరు చెప్పిందే కానీ నేను చెప్పింది అసలు వినవా అంటుంది. నేను చెప్పానంటే అది జరిగి తీరాలి. నాన్నకి విషయం తెలిసి సాయిల్తో నా పెళ్లి కుదిరించాడు. నాకు మా బావ అంటే ఇష్టం లేదు అంటుంది. నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపి నేను చచ్చిపోతాను అంటాడు. అందుకే మనిద్దరం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత నువ్వు ఏది కోరినా నేను చేస్తాను అంటుంది. మనిద్దరి ప్రేమ నిజమైతే నేను అడిగింది చెయ్యొచ్చు కదా, దానికి ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా? తర్వాత నువ్వు మోసం చేయవని గ్యారెంటీ ఏంటి? నన్నింతే నువ్వు అర్థం చేసుకుంది. మన ప్రేమ నిజమైందైతే మనకు పెళ్ళి కంపల్సరీగా అవుతుంది. ఇంతలో అక్కడికి నరసింహులు వస్తాడు. శాంతి శరత్ గుండెల్లో ఒదిగిపోవడం చూసి కోపంగా వచ్చి శాంతిని చెయ్యి పట్టి లాగి చెంప పగలగొడతాడు. శరత్కి కోపం వచ్చి నరసింహులు చెయ్యి అలాగే పట్టుకుంటాడు. ఎంత మీ కూతురైతే మాత్రం కొట్టే హక్కు లేదు అంటాడు. బాబు, మర్యాదగా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. నా బిడ్డకు పెళ్లి కుదిరింది. ఇలా ఎవరైనా చూస్తే పరువు పోతుంది. మేమందరం ఏదైనా మింగి చావాల్సి వస్తుంది. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. మీరు ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా సరే శాంతి బతకదు అంటాడు. లేదు, నేను నా చెల్లెలి కొడుకైనా నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. వారం రోజుల్లో పెళ్ళి. మీరు మా ఇంటి వైపు కూడా రావద్దు అంటాడు. మీ బిడ్డ మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా పెళ్లి చేసేస్తారా? చిన్నప్పటి నుంచి ఎంత అపురూపంగా చూసుకున్నారు. పెళ్లి వరకు వచ్చేసరికి ఎందుకు ఇంత కఠినంగా మారుతున్నారు? నా బిడ్డ మనసు తెలుసుకున్నాను కదా అనే నీకు ఇప్పటి వరకు మాట్లాడే ఛాన్సే ఇచ్చాను. కానీ నువ్వు పెట్టిన షరతు ఎలా ఉందో తెలుసా? అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. అది నాకు తెలుసు, కానీ నా పరిస్థితి అలా వచ్చింది. నాకు శాంతి కావాలి. నేను శాంతిని బాగా చూసుకుంటాను. నువ్వు మా జీవితాల్లోకి వచ్చి మా కూతుర్ని నా నుంచి దూరం చేస్తున్నావు బాబు. మర్యాదగా వెళ్ళిపో. నేను ఊరందరినీ పిలవాల్సి వస్తుంది. శాంతి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, నాన్న క్షమించండి, అతని తప్పు ఏమీ లేదు, నేను కూడా ఇష్టపడ్డాను, నేను అతనితోనే వెళ్తాను అంటుంది. ఛీ పాపాత్మురాల అని కాళ్ళతో నెట్టేస్తాడు. నిన్ను మాయలో పడేశాడు. ఇన్ని రోజులు నేనంటే ఎంత ఇష్టంగా ఉండేదానివి, ఇప్పుడు నన్ను కాదు అని వెళ్ళిపోతున్నావు అని చెప్పి లక్ష్మితో, ఈ రోజు నుంచి మన బిడ్డ చచ్చిపోయిందనుకో అని చెప్పి లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు నరసింహులు. లక్ష్మి అంటుంది, అమ్మాయిని అలా వదిలిపెట్టి వెళ్ళొద్దు. వాళ్ళ పెద్దవాళ్ళతో వెళ్ళి బతిమలాడి పెళ్లి చేసేద్దాం. ఏదో అబ్బాయి చిన్నతనం అలా చెప్పాడు అంటుంది. అలా కాదు, వాళ్ళు పెద్ద జమీందారులు, వాడుకొని వదిలేస్తారు. అయినా నీ బిడ్డ వినట్లేదు, మనల్ని కాదు అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోని అని చెప్పి వెళ్ళిపోతారు నరసింహులు, లక్ష్మి. శరత్ శాంతి దగ్గరకు వచ్చి దగ్గరకు తీసుకొని, నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నిన్ను అస్సలు వదిలిపెట్టను, పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను అర్థం చేసుకో.
ఇద్దరూ కలిసి అదే రోజు రాత్రి హైదరాబాద్కు వచ్చేస్తారు. అక్కడ ఒక ఫ్లాట్ తీసుకొని శాంతిని ఉంచి తన కంపెనీ పనులు చూసుకుంటూ శాంతి దగ్గరకు అప్పుడప్పుడు వస్తాడు. ఒక 10 రోజుల తర్వాత శాంతి దగ్గరకు వచ్చి, నేను అడిగింది ఒప్పుకుంటున్నావు కదా అని అడుగుతాడు. శాంతి ఇష్టం లేకున్నా ఒప్పుకున్నాను, ఇక్కడి వరకు వచ్చాను. సరే, మనిద్దరం కలిసే ఈ ఇంట్లో ఉందాం అంటాడు శరత్. మనిద్దరం రేపు ఉదయం గుడికి వెళ్ళొద్దాం అని చెప్తుంది శాంతి. మర్నాడు ఉదయం శాంతి శరత్ పక్కనే ఉన్న గుడికి వెళ్ళి అమ్మవారి ముందు శరత్తో బొట్టు పెట్టించుకొని అమ్మవారికి దండం పెడుతుంది. మొత్తం నీదే భారం తల్లి, ఏ అమ్మాయి చేయకూడని పని నేను చేస్తున్నాను అని దండం పెట్టుకొని ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ అమ్మవారి సాక్షిగా ఒకటవుతారు. అలా నెల రోజులు కలిసి ఉంటారు శాంతి శరత్. శాంతికి ఇబ్బందిగా అనిపించినా శరత్ ముందు సంతోషంగా ఉంటుంది. శరత్ శాంతి మనసు తెలుసుకొని శాంతితో అంటాడు, నీకు ఇబ్బందిగా ఉంది అని తెలుసు, కానీ నా మీద ప్రేమతో ఒప్పుకున్నావు. కానీ అక్కడ మా అమ్మా నాన్న పరిస్థితి ఎలా ఉందో తెలియదు, మా బావ వాళ్ళను ఎలా హింసిస్తున్నాడో అని బెంగగా ఉంది. అవన్నీ నేను ఆల్రెడీ చూసుకున్నాను. మీ అమ్మా నాన్న క్షేమంగానే ఉన్నారు. మీ బావ మీ అమ్మ వాళ్ళ దగ్గరికి రానియకుండా చేశాను. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకు. నిజమా అండి అంటుంది. నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాను. నువ్వు నా కోసం చాలా పెద్ద త్యాగం చేశావు. అలాంటిది మీ అమ్మా నాన్నని చూసుకోనా? పెళ్ళి కాకుండానే వాళ్ళు కొత్త దంపతుల్లాగా కలిసి ఉంటారు. కొన్ని రోజులకు శాంతి ప్రెగ్నెంట్ అవుతుంది. శరత్ సంతోషం అంతా ఇంతా కాదు. శాంతిని ఎత్తుకొని తిప్పుతాడు. దగ్గరుండి తనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంటు ఇప్పిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అమ్మ తాతయ్యకి చెప్పాలి అనుకుంటాడు, కానీ బిడ్డను తీసుకొని వెళ్ళి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. దగ్గరగా తనకు నెలలు నిండుకొస్తూ ఉన్నాయి. ఈ విషయం తెలిసి మేనమామకు తాతయ్యకు తెలిసిన ఒక పని మనిషిని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో పని చేస్తున్నట్లు చేసి తన కడుపు పోవాలని తన పాలల్లో ఒక పొడిని కలిపి ఇస్తుంది. అది తాగగానే నొప్పులు స్టార్ట్ అవుతాయి శాంతికి. ఆ రోజు శరత్ ఇంట్లో ఉండడు, ఆఫీస్కి వెళ్తాడు. నొప్పులతో బాధపడుతుంది. మెల్లగా పక్కింటి వాళ్ళ సహాయంతో హాస్పిటల్కి వెళ్తుంది శాంతి. పక్కింటి వాళ్ళు శరత్కి ఫోన్ చేస్తారు. శరత్ భయపడుతూనే హాస్పిటల్కి బయలుదేరతాడు. అక్కడికి రాగానే కొంచెం శాంతి పరిస్థితి సీరియస్గా ఉంటుంది. శరత్కి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే డాక్టర్తో మాట్లాడి పేపర్స్ మీద సిగ్నేచర్ చేసి ఆపరేషన్ చేసి బేబీని తీయమని చెప్పాడు. శాంతిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసి బాబుని తీసి శరత్ చేతిలో పెడతారు. శాంతికి స్పృహ రావడానికి 24 గంటలు టైం పడుతుంది. ఎందుకంటే ఆమె తాగిన పాలల్లో ఎవరో విషం కలిపారు అని చెప్తారు. పుట్టిన బిడ్డను చూసి సంతోషంతో గుండెలకు హత్తుకుంటాడు. డాక్టర్ చెప్పిన విషయం వినేసరికి షాక్ అవుతాడు. శరత్ ఒక మనిషిని పంపించి శాంతి వాళ్ళ అమ్మకు కబురు పంపిస్తాడు. భర్త వద్దు అంటున్నా వినకుండా బిడ్డ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది హాస్పిటల్కి లక్ష్మి. శరత్ శాంతి వాళ్ళ అమ్మ చేతిలో తన బిడ్డను పెడతాడు. బిడ్డను చూసి సంతోషపడి గుండెలకు హత్తుకుంటుంది. శరత్ అంటాడు, అత్తయ్య తనకు కొంచెం బాలేదు, 24 గంటల్లో చెప్పలేము అంటున్నారు. లక్ష్మి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. బాబు ఏమైంది నా బిడ్డకు, ఎవరేం చేశారు అని. అదే నాకు తెలియట్లేదు అత్తయ్య, నేను కనుక్కుంటాను, బాబు జాగ్రత్త అని చెప్పేసి శరత్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అక్కడ శాంతి తాగిన పాల గ్లాస్ తీసుకొని టెస్టుకు పంపిస్తాడు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, మామయ్య తాతయ్య అందరూ కలిసి నా శాంతిని చంపాలని చూశారు, నా కొడుకుని చంపాలని చూశారు, పాలల్లో విషం కల్పించారు, అసలు ఎవరు రమ్మన్నారు, మీ మీద నమ్మకంతో ఆ పని మనిషిని ఇంట్లోకి రానిచ్చాను అని చెప్పి తిట్టేసి అక్కడి నుండి వచ్చేస్తాడు. లక్ష్మి బాబును జాగ్రత్తగా చూసుకుంటుంది. 24 గంటల తర్వాత శాంతికి మెలకువ వస్తుంది. శరత్ లక్ష్మికి టెన్షన్ తగ్గుతుంది. శరత్ శాంతిని హక్ చేసుకుంటాడు. శాంతి మెల్లగా కళ్ళు తెరిచి, ఏమండి మనకు బాబు పుట్టాడా పాప పుట్టిందా అని అడుగుతుంది. మనకు బాబు పుట్టాడు అని చెప్తాడు సంతోషంగా. శాంతి సంతోషపడుతుంది. నీ కోరిక తీర్చాను కదా అంటుంది. అవును, నా కోరిక తీర్చావు.
ఇప్పుడు నువ్వు ఏం అడిగినా నేను కాదన్ను, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అంటాడు. నాకు సర్ప్రైజ్ ఏంటండి అని అడుగుతుంది. బయట ఉన్న వాళ్ళ అత్తయ్యని పిలిచి శాంతికి ఎదురుగా నిలబెడతాడు. వాళ్ళ అమ్మని చూడగానే శాంతికి ఏడుపు వస్తుంది. ఏడుస్తూ ఉంటే శాంతి దగ్గరకు వచ్చి, ఏడవద్దమ్మా, కుట్లు నొప్పులు వస్తాయి, చూడు నీకు ఎంత మంచి బాబు పుట్టాడో, నేను అన్నీ చూసుకుంటాను అంటుంది లక్ష్మి. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నాన్న అలాగే ఉన్నాడమ్మా, కొన్ని రోజుల్లో ఆ కోపం పోతుందిలే. వారం రోజుల తర్వాత శాంతిని తన ఫ్లాట్కి తీసుకెళ్తాడు శరత్. లక్ష్మి శాంతి దగ్గరే ఉంటూ బాబును చూసుకుంటూ ఉంది. వాళ్ళ బాబుకు 5 నెలలు వస్తాయి. నరసింహులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిడ్డను చూడటానికి రాడు. శాంతి బాధపడుతూ ఉంది. శాంతి, ఇప్పుడు బాధపడొద్దు, నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. నీకు కావాల్సింది నీ భర్త, అతన్ని పెళ్లి చేసుకోవాలి. అతను అడిగిన మాట నిలబెట్టావు కదా, పెళ్లి గురించి ఆలోచించండి అమ్మా, నలుగురు ఏమనుకుంటారు చెప్పు అంటుంది. అదే అడుగుదామనుకుంటున్నానమ్మా, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, ఎంతో ప్రేమను పంచాడు, తన కొడుకుని చూసి మురిసిపోతున్నాడు. ఇక పెళ్లి చేసుకోవాలి. ఏదో సమయం చూసి బాబుని అడుగు, వాళ్ళ తాతయ్య మామయ్యతో మాట్లాడతాడు, అసలు విషయాలేంటో బయటికి వస్తాయి. నాకు వాళ్ళెవ్వరితో సంబంధం లేదు, అత్తయ్య చాలా మంచిదని విన్నాను, నాకు అత్తయ్య ఒప్పుకుంటే చాలమ్మా. అలా అనకూడదు తల్లి, జమీందారు వంశము, వాళ్ళందరూ ఒప్పుకొని మీ ఇద్దరికి పెళ్ళి ఘనంగా చేయాలి. శాంతి ఒకరోజు అడుగుతుంది, శరత్, ఇప్పుడైనా పెళ్లి చేసుకుందామా? అదే పనిలో ఉన్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. నేను తాతయ్య మామయ్యతో మాట్లాడి వస్తాను, 2 రోజులు మీ అమ్మతో ఉండు అని చెప్పి శరత్ వెళ్ళిపోతాడు. శరత్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమని అడుగుతాడు. వాళ్ళ తాతయ్య వచ్చి, అవసరం లేదు, మేము పెళ్ళికి ఒప్పుకోము అంటాడు. మీరు చెప్పిన ప్రకారం బిడ్డను కనింది, ఇప్పుడు పెళ్లి చేయండి. మేము చెప్పిన ప్రకారం మంచి అమ్మాయి అయితే దీనికి ఒప్పుకోదు, ఆమె డబ్బుకు ఆశపడింది కాబట్టే నీతోటి పెళ్ళి కాకుండానే తల్లి అయింది అని అంటాడు తాతయ్య. తాతయ్య అని గట్టిగా అరుస్తాడు శరత్. మీరు చేయకపోతే నేను చేసుకోలేను అనుకుంటున్నారా? మీరు పెద్దవాళ్ళు అని గౌరవించి అడుగుతున్నాను, మీరు అలాంటి షరతు పెట్టారు. ఇప్పటికే శాంతి ముందు నేను చాలా దిగజారిపోయాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే మాట కూడా తప్పిన వాడినవుతాను. ముహూర్తాలు పెట్టిస్తారా లేదా అని అడుగుతాడు. శరత్ వాళ్ళ అమ్మ ముందుకొచ్చి, మీరు అన్న ప్రకారం నా కొడుకు ఆ అమ్మాయి ఒప్పుకున్నారు, వాడన్న ప్రకారం పెళ్లి చేయాలి. జమీందారు వంశం అంటే అన్నీ అనుభవించడం మాత్రమే కాదు, మాట కూడా తప్పకూడదు అని అంటుంది. కోడలు ఇన్ని రోజులు లేనిది ధైర్యంతో ముందుకు వచ్చి మాట్లాడేసరికి కోపం వస్తుంది సూర్యకాంతంకి. అత్తయ్య, మీరు ఏమనుకున్నా మంచిదే, నా కొడుకు అన్నమాట ప్రకారం నేనే పెళ్లి చేస్తాను, పెద్దవాళ్ళు అని గౌరవించి ఇన్ని రోజులు ఆగాడు, ఇప్పుడు పెళ్లి చేస్తారా లేదా? నేనే చేస్తాను వాళ్ళని గుడికి తీసుకెళ్ళి అంటుంది. సూర్యకాంతం తను నెమ్మదై, సరే శరత్, నీ ఇష్ట ప్రకారమే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని అంటుంది. సరే నానమ్మ, నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ పెళ్ళి మాత్రం జరగాలి అంటాడు. శరత్ వాళ్ళ అమ్మకు ఏదో తేడా కొడుతుంది. మళ్ళీ మనవడిని గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది. వాడికి నచ్చినట్టు విని ఏదో చేస్తుందనుకుంటుంది. శరత్ వెళ్తుంటే వాళ్ళ అమ్మ, నేను కూడా వస్తాను కోడల్ని చూడటానికి అంటే సరే అని చెప్పి శరత్ వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్తాడు. శాంతికి అమ్మను పరిచయం చేస్తాడు. శాంతి వెళ్ళి వాళ్ళ అత్తయ్య కాళ్ళకు దండం పెడుతుంది. లక్ష్మి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని, నా కొడుకు చేసిన దానికి క్షమించండి, ఏ అమ్మాయి చేయలేని పని మీ అమ్మాయి చేసింది, వాళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేద్దాం అంటుంది. లక్ష్మి సంతోషంగా, సరే అమ్మా, మీరు ఎలా చెప్తే అలా అంటుంది. శరత్ వాళ్ళమ్మ ఎవరిని అడగకుండానే పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తుంది. లక్ష్మిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి నరసింహులతో, క్షమించండి, మా అబ్బాయి వల్ల పొరపాటు జరిగింది, మన 2 కుటుంబాలు కలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్తుంది. నరసింహులు ఆమె అలా వచ్చి అడిగేసరికి మనసు కరిగి, సరే అమ్మా, మీ ఇష్టం అని చేతులెత్తి దండం పెడతాడు.
లక్ష్మి సంతోషంతో పెళ్లి పనులన్నీ చకచకా మొదలు పెడుతుంది. శరత్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక్కగానొక్క మనవడు అయ్యేసరికి చాలా వైభవంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తారు. శాంతి శరత్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. శరత్ గతమంతా గుర్తు చేసుకుంటాడు. ఎంత కష్టపడ్డాను, ఏం జరిగింది అని అడగకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని బాధపడతాడు శరత్. శాంతితో పంచుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు శరత్. నన్ను నా మనసును అర్థం చేసుకోలేదు అని బాధపడతాడు. అలా 4 రోజులు గడుస్తుంది. అయినా కానీ శాంతి శరత్ దగ్గరికి రాదు. శరత్ వాళ్ళ అమ్మ బాధపడి శరత్తో, శాంతి ఎక్కడికి వెళ్ళిందో వెతుకు నాన్న, నీ భార్యగా ఈ ఇంటి కోడలుగా తను ఉండాలి అంటుంది. పెళ్లికి ముందు వాళ్ళు కండిషన్ పెట్టారమ్మా. తనను బలవంతంగా ఒప్పించాను. ఇష్టం లేకున్నా కానీ తను నాకు సహకరించింది. పెళ్ళయ్యాక నానమ్మ పెట్టింది. అందుకే నేను ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాను అంటాడు. మీ నానమ్మ సంగతి తెలుసు కదా, అవన్నీ పట్టించుకోవద్దు. నువ్వు ముందు శాంతిని తీసుకొస్తావా లేదా? తనంతట తాను వచ్చే వరకు వెళ్ళనమ్మా. నానమ్మ అలాగే చెప్పింది. నువ్వు ఇష్టపడ్డావా? మీ నానమ్మ చెప్తే చేసుకున్నావా? నీ మనసు ఆరాటపడటం లేదా? నీ భార్య కోసం, నా కొడుకు కోసం కూడా ఆరాటపడుతున్నాను. కానీ నానమ్మ ఎంత చెప్పినా వినట్లేదు. నీకు నానమ్మ ముఖ్యమా, నీ భార్య నీ కొడుకు ముఖ్యమా? వాళ్ళతో నేను చాలా అనుభవించాను. నువ్వు మర్యాదగా వెళ్ళి నీ కొడుకును నీ భార్యను వెతికి తీసుకొచ్చుకో, అప్పుడే నాతోటి మాట్లాడు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. శరత్ శాంతి వాళ్ళ ఊరికి వెళ్తాడు. వెళ్ళి శాంతి గురించి అడుగుతాడు. నరసింహులు కోపం వచ్చి శరత్ చెంప పగలగొడతాడు. ఇప్పటి వరకు చేసింది చాలు. నా కూతురు ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. తన గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చావా? లక్ష్మి అడ్డొచ్చి, ఏంటండి అల్లుడు గారిని పట్టుకొని అలా కొట్టారు? అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది. బాబు, తను ఇక్కడికైతే రాలేదు. ఎక్కడుందో తెలుసుకో, మేం కూడా వెతుకుతున్నాం అని అంటుంది. క్షమించండి అత్తయ్య, మామయ్య, తను ఆత్మ అభిమానం గల అమ్మాయి. నా ప్రేమను నిరూపించుకోవడానికి నాతో ఉంది. పెళ్ళి అయిపోయాక తను ఉండలేకపోయింది. నేను ఎలాగైనా వెతికి తనని క్షమాపణ అడుగుతాను, భారీగా స్వీకరిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరత్. శరత్ ఎంత వెతికినా, ఎన్ని ఊర్లు తిరిగినా శాంతి మాత్రం జాడ తెలియలేదు. తను ఎక్కువగా చదువుకోలేదు, ఎక్కడా జాబ్ చేయలేదు. మరి ఎలా బ్రతుకుతుంది? నా కొడుకుని ఎలా పెంచుతుంది అని బాధపడుతూ ఉంటాడు. శరత్ వైజాగ్కి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ రేష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి రేష్మి. ఇంట్లో వంట మనుషులంతా పార్టీకి రెడీ చేస్తూ ఉంటారు. రేష్మి బర్త్డే అని చెప్పి అక్కడ అందరూ పార్టీ అరేంజ్ చేస్తారు. శరత్ కూడా అక్కడికి వెళ్తాడు. రేష్మి బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంది. శరత్ని చూడగానే దగ్గరికి వెళ్ళి శరత్ను హక్ చేసుకొని తాగమని చేతికి గ్లాస్ ఇస్తుంది. శరత్ రేష్మికి విషెస్ చెప్పి తన చేతిలో నుంచి గ్లాస్ అందుకొని ఒక పెగ్గు తాగుతాడు. అందరూ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. శరత్ మనసు ఎందుకో ఆందోళనగా ఉంటుంది. శాంతి తన చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా శాంతి కనిపించదు. రేష్మి శరత్ దగ్గరకు వచ్చి, ఏంటి, ఎవరిని వెతుకుతూ ఉన్నావు? ఎందుకో ఈరోజు నా మనసు దగ్గరగా ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది రేష్మి. నీ మనసు దగ్గరగా అంటే? నేను మనసారా ప్రేమించిన అమ్మాయి ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అవునా, మరి ఎందుకు విడిపోయారు? నా తప్పు చాలా ఉంది రేష్మి. తను చాలా మంచిది. అయితే రేపటి నుంచి ఇద్దరం కలిసే వెతుకుతాం. తన ఫోటో నాకు చూపించు. రేష్మికి తన ఫోన్లో ఉన్న శాంతి ఫోటో చూపిస్తాడు. చూడగానే షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయ్యావు? తనని చూసినట్టుగా ఉంది, అందుకే షాక్ అయ్యాను. ఏంటి, శాంతిని చూసావా? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు అని ప్రశ్నలు వర్షం కురిపిస్తాడు. కొంచెం ఆగుతావా శరత్? తను తెలుసు, తన పేరు మాత్రం తెలియదు. తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. మా ఇంట్లోనే మొన్నటి వరకు పని చేసింది. కొద్ది రోజుల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఏంటి, మీ ఇంట్లో పని చేసిందా? పని మనిషిగా ఉందా నా భార్య అని చాలా బాధపడతాడు. ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. లేదు, మా ఇంటికి వెళ్తున్నానని మాత్రం చెప్పింది.
అంతకు మించి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటుంది. శరత్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఇంకా ఉండలేక శాంతి వాళ్ళ ఊరికి ప్రయాణం అవుతాడు. తెల్లవారేసరికి శాంతి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. శాంతి ఎప్పట్లాగానే పొలం పనికి వెళ్ళడానికి తయారవుతూ ఉంది. శరత్ని చూసి అక్కడే ఆగిపోతుంది. శరత్ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని ఏడ్చేస్తాడు. ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు అని. నీకు పట్టింపు లేదు కదా, అందుకే వెళ్ళాను. వెళ్ళే ముందు మీరు ఆపలేదు కదా, నా కోసం వెతకలేదు, అందుకే వెళ్ళాను అంటుంది. నువ్వు వెళ్ళావు, తిరిగి వస్తావు అని నీ కోసం ఎదురు చూశాను, కానీ నేను ఎంత మూర్ఖుణ్ణి అని ఇప్పుడే అర్థమైంది అని బాధపడతాడు. మీకు ఆడదంటే విలువ లేదు. మీ తాతయ్య మీరు జమీందార్ అని చెప్పి ఏది పడితే అది షరతుల్లాగా పెడితే పేదింటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఒప్పుకుంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల మీ పక్కలోకి వస్తుంది అని అనుకుంటారు. లేదు శాంతి, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. మా నానమ్మ తాతయ్య కండిషన్ పెట్టారు. నువ్వు నా మీద ప్రేమతో ఒప్పుకున్నావు అని నాకు తెలుసు. ప్రేమతోటే ఒప్పుకున్నాను, కానీ నిజమేమిటో అందరికీ తెలవాలి. నా ప్లేసులో ఏ అమ్మాయి ఉన్నా ఒప్పుకోదు. పెళ్ళి కాకుండా బిడ్డకు తల్లి కాలేదు. అది మీకు తెలియాలి. మీరు మగవాళ్ళు చాలా ఈజీగా చెప్పేశారు. ఆడజన్మ అంటే ఏంటో మీకు తెలియదు. మీ నానమ్మ ఆడదైనా కానీ ఆడదానికే శత్రువుగా మారింది. అలాంటి కుటుంబంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను రాను. మీరు వెళ్ళిపోవచ్చు. హాయిగా మీ నాన్నమ్మ చూసిన సంబంధం చేసుకోండి. అప్పుడే అక్కడికి శరత్ వాళ్ళ అమ్మ వచ్చి, అలా గడ్డి పెట్టమ్మా నా కొడుక్కి, ఆడదంటే అంత అలుసు అనుకున్నాడు. చెప్పగానే ప్రేమించినంత మాత్రాన పక్కలోకి వస్తుంది అని వాళ్ళ నానమ్మ మాటలు నమ్మాడు అని కొడుకుని తిడుతుంది. శరత్ వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు. అమ్మా, నన్ను క్షమించు. నేను ప్రేమించాను, కానీ వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోలేకపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శాంతిని, నీ ముద్దుల కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఈ జమీందారులు, ఈ వంశము నీకు అవసరం లేదు. ప్రతి ఒక్కరం మనుషులమే. మనలో కులమతాలు లేవు. నువ్వు శాంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. మా అందరికీ దూరంగా వెళ్ళిపోయి బతుకు అని చెప్తుంది తల్లి. శరత్ కొడుకునెత్తుకొని శాంతి చేయి పట్టుకొని, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. జమీందారు వంశం మాకొద్దు. అందరం మనుషులమే. అందరిలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది. భార్యను కొడుకుని చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.